టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్య నేతల సమావేశం జరుగుతోంది. భవిష్యత్ కార్యాచరణ, పార్టీ పటిష్టతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతోంది. పార్టీ సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై కూడా నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. త్వరలో జరగనున్న జిల్లా పరిషత్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ సంస్థాగత నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు తగ్గట్లుగానే సభ్యత్వాల నమోదుతో పాటు పార్టీ ఇన్ఛార్జీల నియామకంపై ముఖ్య నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు. వీటితో పాటు ప్రభుత్వ విధానాలపై పోరాటం చేసే అంశంలో ఏ విధంగా ముందుకు సాగాలి అన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. మా ప్రతినిధి రాకేష్ ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. రాకేష్, చాలా సుదీర్ఘంగా జరుగుతోంది. ఇటీవల కాలంలో ఇన్ని గంటల పాటు కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించిన సందర్భం చాలా అరుదనే చెప్పాలి. ఏంటి ఇవాల్టి ఈ సుదీర్ఘ భేటీ అవుట్కమ్ ఎలా ఉండబోతోంది? పార్టీ అంతర్గత అంశాల నుంచి ప్రజా పోరాటాల వరకు, కమిటీల నిర్మాణం నుంచి ఇన్ఛార్జీల నియామకం వరకు, మెంబర్షిప్, ఇలా అన్ని రకాలుగా సూచన చేస్తున్నారు కేసీఆర్. సుదీర్ఘంగా 2 గంటలకు సమావేశం స్టార్ట్ అయింది. ఇప్పటివరకు 3 గంటలుగా కొనసాగుతుంది. కాసేపట్లో మొట్టమొదటి మెంబర్షిప్ ఈ ఇయర్కి సంబంధించి మళ్ళీ మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది కాబట్టి ఆ మొట్టమొదటి మెంబర్షిప్ కేసీఆర్ తీసుకొని మెంబర్షిప్ డ్రైవ్ని ఇక్కడ నుంచే ప్రారంభించే విధంగా ఒక కార్యక్రమం అయితే ఉండబోతుంది. ఇప్పటివరకు ఏ కాన్స్టిట్యున్సీల్లో ఇన్ఛార్జీలు లేరు, ఎక్కడైతే పార్టీ పటిష్టంగా ఉంది, ఎక్కడైతే కొంత వీక్గా ఉంది, పార్టీ మారినటువంటి 10 ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మళ్ళీ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఇంకా మిగతా 9 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎవరిని నియమిస్తే బాగుంటుంది, ఆ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు ఎవరు వేయాలో, అవసరమైతే ఇద్దరిని, పార్టీ సెక్రటరీగా ఉన్న ఒకరిని అక్కడ ఇన్ఛార్జిగా వేస్తూ స్థానికంగా నియోజకవర్గంలో ఉండే ఒక బలమైన నేతను కూడా అక్కడ ఇన్ఛార్జిగా వేయాలనేది పార్టీ సూచనగా తెలుస్తుంది. ఇక జిల్లా నాయకత్వం ఇప్పటివరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్ళకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. కానీ ఇప్పటి నుంచి అలా కాదు, ఖచ్చితంగా యాక్టివ్గా పనిచేసేటువంటి, ఇప్పటివరకు తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే పార్టీ వెన్నంటుకుని ఉండి ఈ 10 ఏళ్లలో ఎవరికైతే పదవులు రాలేదో, ఈ 10 ఏళ్లలో ఎవరికైతే అవకాశాలు రాలేదో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా కేసీఆర్ ఒక సూచన చేశారు. ఇక మెంబర్షిప్ల విషయంలో క్వాంటిటీ ముఖ్యం, క్వాలిటీ కంటే అనే విషయంలో ఇంతవరకు అన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం క్వాలిటీగా పనిచేసేటువంటి మ్యాన్ పవర్, క్వాలిటీగా పనిచేసేటువంటి కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం ఇవ్వండి. అందరికీ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే పార్టీకి అంటిపెట్టుకొని ఉంటారో, పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ కనిపిస్తూ చురుగ్గా ఉంటారో వాళ్ళకు మాత్రమే క్రియాశీలక మెంబర్షిప్ ఇచ్చి ప్రోత్సహించిందంటూ కేసీఆర్ చెప్పారు. ఎంత మెంబర్షిప్ అయిందనేది ఇంపార్టెంట్ కాదు, ఆ మెంబర్షిప్ అయినటువంటి కార్యకర్తలందరూ కూడా పార్టీ వెన్నంటి ఉండాలి, ప్రతి కార్యక్రమంలో మ్యాక్సిమం పార్టిసిపేషన్ ఉండేలాగా చూడాలి, అలాంటి వాళ్ళకి మెంబర్షిప్స్ క్రియాశీలక సభ్యత్వాలు ఇవ్వండి అంటూ సూచించారు. ఇక మండల్ లెవెల్లో ఇప్పటివరకు కమిటీలు సరిగ్గా లేవు, జిల్లా లెవెల్లో అధ్యక్ష పదవి మాత్రమే ఇచ్చారు, మిగతా కమిటీలు ఏవి కూడా సరిగ్గా ఫిలప్ చేయలేదు. గత దశాబ్ద కాలంగా అనుబంధ సంఘాల్లో అయితే ఎక్కడ కొత్త కమిటీలు వేయలేదు. యువ సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, మహిళా సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, వీటన్నిటిని రివ్యాంప్ చేయాలి. వీటన్నిటిలో కూడా కొత్త నాయకత్వాన్ని, యువ నాయకత్వంతో నింపాలి. ఎందుకంటే ఇప్పటి నుంచి ఒక ప్రభుత్వంలో 10 ఏళ్ళు గడిచింది, ఆ తర్వాత ప్రతిపక్ష పాత్రలో ఒక 3 ఏళ్ళు గడిచింది. 2 ఏళ్ళు చాలా కీలకం. వచ్చేదంతా ఒక 1 ఇయర్ ప్రజా పోరాటాలు చేయాలి, ప్రజల తరపున నిలబడాలి, అనేక సమస్యలు 420 హామీలకు సంబంధించినటువంటి అంశాల్లో నిలదీయాలి. ఎక్కడికక్కడ జిల్లాకు ఒక సపరేట్ యూనిక్ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో రైతులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటాయి, కొన్ని జిల్లాల్లో కార్మికులకు సంబంధించినవి, కొన్ని జిల్లాల్లో ఇప్పుడు హైదరాబాద్ లాంటి మేజర్ మెట్రో సిటీస్లో యువతకు సంబంధించినటువంటి సమస్యలు ఉంటాయి. వీటన్నిటి మీద డిఫరెంట్ కమిటీలు వేయాల్సి ఉంటుంది. డిఫరెంట్గా వాటికి సంబంధించినటువంటి పోరాటాలు, ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ జిల్లాకు ఆ జిల్లాకు స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి. ఈ వచ్చే సంవత్సరం ఖచ్చితంగా గట్టిగా ప్రజల తరపున పోరాడాలి. అదేవిధంగా పార్టీ స్ట్రెంథెన్ చేయాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి అధ్యక్ష పదవి వరకు అందరూ కనెక్ట్లో ఉండేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ప్రతి వారం కనీసం 2 సార్లైనా టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి. అది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ ఆ టెలికాన్ఫరెన్స్ నిర్వహించాలి. ఇవన్నీ కూడా కేసీఆర్ సుదీర్ఘంగా చెప్తూ వస్తున్నారు. ఇన్నాళ్ళు కొంత పార్టీకి సంబంధించినటువంటి నిర్మాణాన్ని ఆలస్యం చేశారు, అలసత్వం కూడా చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే 10 ఏళ్లుగా పార్టీని దాదాపు పక్కన పెట్టినట్టే అందరూ భావించారు. పార్టీలో కూడా చర్చ జరిగింది. ప్రభుత్వం పార్టీ ఒకటే అనే విధంగా కేసీఆర్ ముందుకెళ్లారు. పార్టీలో కమిటీల నియామకం కానీ, పార్టీకి సంబంధించినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ కానీ అంత యాక్టివ్గా ఎప్పుడు చేయలేదు. చెప్పుకోవడానికి ఫిగర్ మాత్రం 80 లక్షలు 85 లక్షలు అనే పెద్ద ఫిగర్ కనిపించింది, కానీ ఎక్కడ దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ మాత్రం కనిపించలేదు. కానీ ఈసారి అలా కాదు, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం, అదేవిధంగా వచ్చేసారి అధికారంలోకి రావాలని గట్టిగా పోరాడుతున్నాం, ప్రజల తరపున నిలబడాలి. దాంతోపాటుగా పార్టీని ముందుకు తీసుకెళ్లేటువంటి నాయకత్వాన్ని కూడా ప్రోత్సహించాలి. ఇంకా ఇదే సమావేశంలో కేసీఆర్
ఒక మాట కూడా చెప్పారు, నేతలందరూ ఎవరైతే జిల్లా ఇన్ఛార్జీలు ఉన్నారో లేకపోతే రాష్ట్రకు సంబంధించినటువంటి కమిటీలు వేసేటప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి కమిటీలు వేశారో ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు మా బంధువనో లేకపోతే స్నేహితులనో మాకు సంబంధించిన వాళ్ళనో కమిటీలు తీసుకోవడానికి వీల్లేదు. ఎవరైతే ఖచ్చితంగా యాక్టివ్గా ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే కమిటీలోకి తీసుకోవాలి. ఇలాంటి విషయాలపై ఎక్కడైనా ఫిర్యాదులు వస్తే ఖచ్చితంగా పరిశీలిస్తాను అంటూ కేసీఆర్ చురకలు కూడా అంటించారు. రైట్ రాకేష్, థ్యాంక్ యూ. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన విజయ్ రేపు శాసనసభలో బల పరీక్షను ఎదుర్కొనున్నారు. అసెంబ్లీలోని మొత్తం 234 స్థానాలకు గాను అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఈ కూటమి బలం ప్రస్తుతం 120కి చేరింది. అయితే టీవీకే తరపున ఒక్క ఓటు తేడాతో గెలిచిన తిరుపత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి రేపటి బల పరీక్షలో పాల్గొనకూడదని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. డీఎంకే నేత పెరియ కరుప్పన్ పిటిషన్పై విచారించిన మద్రాస్ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అన్నాడీఎంకేలో సివి షణ్ముగం వర్గం సీఎం విజయ్కి మద్దతు ప్రకటించడం తమిళ రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. సివి షణ్ముగం వర్గంలో 30 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకేతో అన్నాడీఎంకే కలవాలని ప్రయత్నించిందని, అందుకే తాము పళనిస్వామి వర్గంతో విడిపోయామని షణ్ముగం తెలిపారు. ప్రస్తుతం తమిళనాడులోని రాజకీయ పరిణామాలు విజయ్కి అనుకూలంగా ఉన్నా బల పరీక్ష సమయంలో ఏమైనా నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయా అనే ఆసక్తి కూడా నెలకొంది. మా బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం. గోపి, రేపే తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష. కావాల్సినంత బలమైతే విజయ్ టీవీకే పార్టీకి ఉంది. అయినా కూడా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే టీవీకేకి రిజల్ట్స్ రోజు నుంచి కూడా తప్పట్లేదు. రేపు ఏం జరగబోతోంది? రేపు తమిళనాడు అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాల్సి ఉంటుంది. విజయ్ టీవీకే పార్టీ అధినేత గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ ఈ మే 13వ తేదీలోపు బల నిరూపణ చేసుకోవాలని చెప్పి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన రోజునే ఆయన సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ప్రస్తుతానికి విజయ్కి కావాల్సిన సంఖ్యాబలం ఉంది. టీవీకే పార్టీకి 108 స్థానాల్లో ఒక స్థానంలో 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 సంఖ్యాబలం ఉంది. అలాగే వామపక్ష పార్టీలు సిపిఎం, సిపిఐ 4 స్థానాలు, అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ 2 స్థానాలు, అలాగే వీసీకే పార్టీ 2 స్థానాలు. వీరంతా కలిపి ముఖ్యంగా 120 వరకు కూడా సంఖ్యాబలం ఉంది. వీరికి తోడుగా అదనంగా ఏఐడిఎంకేలో చీలిక వర్గం సివి షణ్ముగం వర్గం 30 మంది ఎమ్మెల్యేలు కూడా విజయ్ని ప్రజలు సీఎంగా కోరుకుంటున్నారు కాబట్టి అతనికే మేము మద్దతు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది ఇప్పటికే. ముఖ్యంగా ఏఐడిఎంకే విప్ జారీ చేసి ఇటు వాళ్ళు ఓటింగ్కి సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగా మ్యాజిక్ ఫిగర్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రేపు సభకు ఎంతమంది హాజరవుతారనేది కూడా ఇక్కడ ఈ బల నిరూపణ సందర్భంగా చాలా కీలక అంశంగా ఉండబోతోంది. అలాగే ఒక టీవీకే ఎమ్మెల్యే ముఖ్యంగా ఓటింగ్లో పాల్గొనొద్దు అని చెప్పి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా తిరుపత్తూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి శ్రీనివాస సేతుపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ జరుపుతామని చెప్పి సిజేఐ ధర్మాసనం చెప్పడం జరిగింది. రేపు ఉదయం 10:30 గంటలకి విచారణ తర్వాత, సుప్రీంకోర్టులో విచారణ తర్వాత అతను ఇటు తన ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలుగుతుంది, తనకు ఓటింగ్లో పాల్గొనే అవకాశం కల్పించాలని చెప్పి సుప్రీంకోర్టును ఆశ్రయించారు కాబట్టి సుప్రీంకోర్టులో విచారణ తరువాతే ఈ బల ప్రదర్శనకు సంబంధించి బల నిరూపణకు సంబంధించి అసెంబ్లీలో ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రేపు 9:30 గంటలకి ఇటు స్పీకర్ ప్రభాకర్ నేతృత్వంలో ఈ బల నిరూపణ పరీక్ష అనేది జరగబోతోంది అసెంబ్లీ వేదికగా కాబట్టి సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత ఇటు బల నిరూపణ జరిగే అవకాశం ఉంది. కావాల్సిన సంఖ్యాబలం అయితే ఉంది విజయ్కి. ఇటు ఇప్పటికే వామపక్షాలు అలాగే ఇండియన్ ముస్లిం లీగ్తో పాటుగా ఇటు వీసీకే పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చేరేందుకు 5 ఎమ్మెల్యేల మద్దతుతో ఇటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండగా బయట నుంచి ఇటు మిగతా వామపక్షాలు, ముస్లిం లీగ్ పార్టీలు మద్దతు ఇస్తున్న పరిస్థితి ఉంది. వీరితో పాటుగా అన్నాడీఎంకే చీలిక వర్గం కూడా ఇప్పుడు మద్దతు ప్రకటిస్తుండడంతో రేపటి అసెంబ్లీలో బల నిరూపణకి అయితే ఎటువంటి ఇబ్బంది కూడా విజయ్కి లేదు. కాసేపటి క్రితమే ఏఐడిఎంకే చీలిక వర్గంతో కూడా విజయ్ భేటీ అవ్వడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా డిఎంకేతో కలిసి ఏఐడిఎంకే ప్రభుత్వ ఏర్పాటుకి, టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ముందు ముఖ్యంగా కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. ఇవి ఏఐడిఎంకే సిద్ధాంతాలకు విరుద్ధంగా వచ్చిన ప్రతిపాదన కాబట్టి పళనిస్వామి వర్గాన్ని వ్యతిరేకిస్తూ ఏఐడిఎంకేలో ఉన్న ఈ సివి షణ్ముగం కానీ, వేలుమణి కానీ వీరంతా కూడా ఏఐడిఎంకే నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తాము ఏ కూటమిలో లేమని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వీళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారా, మంత్రివర్గంలో చేరతారా, ఏం జరగబోతుందనేది ఇంకా ఉత్కంఠ నెలకొంది. ఇటు టీవీకే ప్రభుత్వానికి ఎటువంటి డోకా లేకపోయినప్పటికీ కూడా
ప్రభుత్వంలో భాగస్వాములు అయ్యేందుకు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఇటు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిని వదిలి మొదట ప్రభుత్వ ఏర్పాట్లకి ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు ఏడీఎంకేలో చీలిక వర్గం కూడా మేము ఏ కూటమిలో లేవు, మాకు బీజేపీ కూటమిలో లేవు అని చెప్తున్నారు. కాబట్టి సో వాళ్ళని ప్రభుత్వంలో విజయ్ ముఖ్యంగా చేర్చుకుంటారా అన్నది ఇక్కడ ఉత్కంఠగా మారింది. సో రేపటికి ఈ పరిణామాలు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సభలో ఎవరెవరు టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తారు అన్న అంశాల మీద ఆధారపడి నెక్స్ట్ రాజకీయ పరిణామాలు ఇటు ఆధారపడి ఉండే అవకాశం ఉంది. అలాగే విజయ్ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పరంగా ముఖ్యంగా ఉచిత విద్యుత్కి సంబంధించి 200 యూనిట్లు మొదటి ఫైల్ పైన సంతకం చేయడం, అలాగే మహిళా భద్రతకు సంబంధించి ప్రత్యేక టీమ్స్ని, అలాగే డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులను ఆదేశిస్తూ ఈరోజు 717 ముఖ్యంగా బార్లు అలాగే వైన్ షాపులు ఎక్కడైతే గుళ్ళు బళ్ళు వీటికి దగ్గరగా ఉన్న 1/2 కిలోమీటర్ రేడియస్లో వాటిని తొలగించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో పక్క పాలనాపరమైన అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. పొలిటికల్గా రాజకీయంగా పార్టీ అలాగే ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ గోపీకృష్ణ. తెలంగాణ ఎగ్జిబిటర్స్ అత్యవసరంగా సమావేశమయ్యారు. 5 కీలక అంశాలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. 1 పర్సంటేజ్ విధానం, 2 చిన్న పెద్ద సినిమాలకు ఒకే విధానాన్ని అమలు చేయాలి అని, ఇక 3 సినిమాల రన్ టైం పై కూడా చర్చిస్తున్నారు. నెంబర్ 4 మల్టీప్లెక్స్ల తరహాలో సింగిల్ స్క్రీన్స్ ని కూడా చూడాలి. అండ్ 5 నష్టాలను లాభాలను సరి సమానంగా పంచుకునే విధానం రావాలి అన్నది ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్. సింగిల్ స్క్రీన్లను బతికించుకోవడానికి తెలంగాణ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ ఇలా అత్యవసరంగా భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధానంగా పర్సంటేజ్ షేరింగ్ విధానంపై చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఫిక్స్డ్ రెంటల్ పద్ధతితో ఎగ్జిబిటర్లు నష్టపోవాల్సి వస్తోందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పాత అద్దె పద్ధతికి స్వస్తి పలికి కొత్త రెవెన్యూ మోడల్ని తీసుకురావడమే లక్ష్యంగా ఈ సమావేశం సాగుతుంది. కేవలం అద్దె పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదు. కలెక్షన్స్లో పర్సంటేజ్ షేరింగ్ ఉంటేనే డిస్ట్రిబ్యూటర్స్కి ఎగ్జిబిటర్స్కి మేలు జరుగుతుంది అంటున్నారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, సో ప్రధానంగా 5 పాయింట్స్ మీద కీలకంగా చర్చ జరుగుతుంది అని అర్థమవుతోంది. సో సమావేశం పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు తీర్మానాలు ఏమైనా చేసే అవకాశం ఉందా? ఆ తీర్మానాలని నిర్మాతలకు ఇస్తారా? వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? నిజానికి ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగ్ జరగడానికి కారణం ఈ నెల 8వ తారీఖు ఫిలిం ఛాంబర్లో జరగాల్సిన సమావేశం ప్రొలాంగ్ అవ్వటం వల్ల నిర్మాతలు మాత్రమే మీటింగులు పెట్టుకుంటున్నారు. మాతో ఎలాంటి చర్చలు జరపటం లేదు. గత నెల ఒకసారి హైదరాబాద్లో ఉన్న 23 థియేటర్ల సింగిల్ థియేటర్లకు సంబంధించి ఒక నోటీస్ ఇచ్చాము. దాని తర్వాతకి కొన్ని చర్చల అనంతరం ఆ థియేటర్లో సినిమాలు వేయడానికి అంగీకరించాము. ఈ నెల 8వ తారీఖు కంపల్సరీగా మీటింగ్ జరుపుతామని అన్నారు. ఇప్పటి వరకు చర్చలు జరపలేదు. అందుకనే ఈ సమావేశం కీలకంగా మేము సమావేశం జరిగింది అని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చెప్తూ ఉన్నారు. మరోపక్క ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మీటింగు చట్ట విరుద్ధము అంటూ ఒకవైపు నిర్మాతలు కొంతమంది చెప్తూ ఉన్నారు. అంటే ఎవరి స్వేచ్ఛ ప్రకటన ఎలా ఉన్నా కానీ ఈ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ చెప్పేది మాత్రం చిన్న సినిమాలని పెద్ద సినిమాలని ఒకే విధంగా చూడండి, మాకు పర్సంటేజ్ విధానం ఇవ్వండి, మల్టీప్లెక్స్లకు ఎలాంటి పర్సంటేజ్ని ఇస్తున్నారో సింగిల్ స్క్రీన్లకు కూడా అలాంటి పర్సంటేజ్ విధానాన్ని ఇవ్వండి, సినిమా రన్పై కూడా చర్చ జరగాలి. ఉదాహరణకి దురంధర్ లాంటి సినిమా తీసుకుంటే 4 గంటలు ఉంది. ఆ 4 గంటలు ఉన్న సినిమాని థియేటర్లో ఒక 4 వారాల కన్నా తక్కువ చూశారు. అదే 3 గంటల లోపు నేడు ఉన్న సినిమాలని 7-8 వారాలకు పైగా చూశారు. ఇంకో పక్క పుష్ప లాంటి సినిమాలు ఇతర రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్లో మల్టీప్లెక్స్లో ఎంత ఆదాయం వచ్చిందో సింగిల్ స్క్రీన్లో అంతే ఆదాయం వచ్చింది. ఫలితంగా సింగిల్ స్క్రీన్లో అక్కడ చాలా లాభపడుతున్నాయి. అదే ధోరణిని ఇక్కడ అవలంబించండి. ఇక్కడ అవలంబించకపోతే సింగిల్ స్క్రీన్లో మనుగడ కొనసాగటం చాలా కష్టము అనేది ఇక్కడ ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. అంటే పర్సంటేజ్ విధానము మల్టీప్లెక్స్లకు ఏ విధంగా ఇస్తున్నారో ఈ సింగిల్ స్క్రీన్లకు కూడా అలాంటి విధానాన్ని అమలు చేయాలి అనేది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ముక్తకంఠంతో కోరుతున్న మొదటి ఏకైక డిమాండ్గా చెప్పుకోవచ్చు. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా ఆ అంశాలన్నీ చర్చల్లో కొనసాగించవచ్చు. చర్చల్లో దానికి ఎలాంటి మార్పులు చేర్పులు చేసుకోవాలనేది చూసుకోవచ్చు. మొదటగా ఈ విషయాన్ని మీరు అంగీకరించాలి అనేది తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది. వాళ్ళ ఇదే అంశంపై సింగిల్ ఎజెండాగా
వాళ్ళ తీర్మానం చేసే అవకాశం ఎక్కువగా ఉంది. మరోపక్క ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు మాత్రం ఈ మీటింగ్ని 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ నిర్వహించడానికి ఎగ్జిబిటర్స్ ప్రొడ్యూసర్లతోటి మీటింగ్ నిర్వహించడానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. ఆ మీటింగ్ 16వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంటే మేము మీటింగ్ పెట్టుకోవడం వల్లే వాళ్ళు ఇలాంటి డేట్లు ఇస్తున్నారు, ఇంకా మా వాదనలు పూర్తిగా వినలేదు అనేది ఇక్కడ ఎగ్జిబిటర్స్ చెప్తున్న వాదనగా ఉంది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ. ఇక కడప అల్మాస్పేట్ సర్కిల్ పేరు మార్పు వివాదానికి దారితీసింది. ఎన్నో ఏళ్ల నుంచి అల్మాస్పేట సర్కిల్ గా పిలుచుకుంటున్న ఈ ప్రాంతానికి టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణం చేయాలనేది ఒక వర్గం చేస్తున్న డిమాండ్. ఈ సర్కిల్ పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర 31 అడుగుల హనుమాన్ విగ్రహ ఏర్పాటు చేశారు. హనుమత్ జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠ చేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఇవాళ శోభాయాత్ర నేపథ్యంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పికెటింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో హనుమాన్ సర్కిల్ అని రాసి ఉండడమే వివాదానికి కారణమైంది. టిప్పు సుల్తాన్ బదులు అబ్దుల్ కలాం పేరు పెట్టాలని ఇంకో వర్గం డిమాండ్ చేసింది. అయితే టిప్పు సుల్తాన్ పేరే ఉంచాలని మరొక వర్గం పట్టుబడుతోంది. మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ప్రస్తుతం కడప అల్మాస్పేట్ సర్కిల్ దగ్గర ఏ రకమైన వాతావరణం కనిపిస్తోంది? ఈరోజు 31 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని అయితే ఈరోజు ప్రతిష్ఠ చేశారు. అయితే దానికి సంబంధించి ఈరోజు యాక్చువల్గా శోభాయాత్ర జరగాల్సిన అవసరం ఉంది. అయితే ఆ శోభాయాత్రకు ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ఇప్పుడు మనం ప్రజెంట్ పాత బస్టాండ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు శోభాయాత్ర మరికొద్ది సేపట్లో ప్రారంభం కాబోతోంది. మనం విజువల్స్లో చూస్తే మొత్తం ఇక్కడ ఉన్న షాపులన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు మూయించేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే శోభాయాత్ర మరికొద్ది సేపట్లో ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతా ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా మూయించేసేసి, అలాగే 2 వీలర్లకు కానీ ఇటు కార్లకు కానీ ఆటోలకు కానీ ఎటువంటి వాహనాలు ఇటు తిరగకూడదు ఈ శోభాయాత్ర జరిగే రోడ్డు వైపు అని చెప్పేసి వాటన్నింటినీ కూడా ఇటు రానికుండా చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు మొత్తం పోలీసులందరూ కూడా ఏదైతే ఈ పాత బస్టాండ్ సర్కిల్కి సంబంధించిన ఈ దేవాలయం దగ్గర ఉన్నటువంటి షాపులు ఏదైతే శోభాయాత్ర జరిగే ప్రాంతం ఉందో ఇటు పాత బస్టాండ్ దగ్గర నుంచి అలాగే 7 రోడ్స్ మీద గుండా గోకుల్లాడ్ సర్కిల్ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పాత బస్టాండ్ దగ్గర వరకే, అంటే దాదాపు సిటీ అంతా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఈరోజు అనుకున్నప్పటికీ కూడా మొన్న జరిగిన గొడవ నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని చెప్పేసి ఇరు వర్గాలను కూర్చోబెట్టి పీస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పీస్ కమిటీలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు శోభాయాత్రకు సంబంధించి కొద్ది దూరం మాత్రమే, దాదాపు ఒక 2-2.5 గంటల్లో ఈ శోభాయాత్ర అయితే పూర్తిగా ముగిసే విధంగా దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకోబోతా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఈ షాపులన్నింటినీ కూడా మూసేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ దాదాపు 3.5-4 అడుగుల విగ్రహంతో ఇక్కడ శోభాయాత్ర నిర్వహించాలని చూసినప్పటికీ ఆ అనుమతులు లేకపోవడంతో, ర్యాలీకి కానీ శోభాయాత్రకు అనుమతులు లేకపోవడంతో ఏదైతే ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి రామాలయంలోని ఉత్సవ విగ్రహంతో చిన్నగా శోభాయాత్ర నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదైతే టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని అలాగే ఒకవైపు హనుమాన్ సర్కిల్ పేరు పెట్టాలని చెప్పేసి నడుస్తున్న గొడవల నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా 2 వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడటం, ఆ మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఇటు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఒక నిర్ణయానికి వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన బ్యానర్లన్నింటినీ కూడా తొలగించడం, ఈరోజు ఉదయం హనుమాన్ ప్రతిష్టకు సంబంధించి విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగానే అక్కడ విగ్రహ ప్రతిష్ట జరిగే సమయంలో ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా చూసి ఎవరు పూజ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే ఉండి పూజలు నిర్వహించుకొని వెళ్ళిపోయే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఉదయం ప్రతిష్ట కూడా చాలా ప్రశాంతంగా సాగింది. అలాగే ఇప్పుడు జరగబోయే శోభాయాత్ర కూడా ప్రశాంతంగా జరగాలంటే అటువైపు ఏదైతే అల్మాస్పేట వైపు కానీ ఇటు కడప నగరం మొత్తం కానీ ఈ శోభాయాత్ర జరిగితే మరికొన్ని ఇబ్బందులు వచ్చే క్రమంలో అంత దూరం లేకుండా దాదాపు ఒక 2 కిలోమీటర్ల రేడియస్లోనే ఈ శోభాయాత్ర జరగడానికి పూర్తిస్థాయి ఏర్పాట్లు అయితే చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శోభాయాత్ర జరిగిందో ఆ ప్రాంతం అంతా కూడా షాపులన్నింటినీ కూడా మూయించేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ క్రమంలోనే
ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగా పోలీసులు షాపులన్నింటినీ కూడా ముంచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరికొద్దిసేపట్లో అంటే 6-6:30 సమయంలో ఈ శోభాయాత్ర ప్రారంభమై 8-8:30 మధ్యలోనే ఇది ముగిసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు వీళ్ళకి చెప్పడం, దానికి అనుగుణంగానే ఇక్కడ ఇప్పుడు ఈ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా ఇటు డీజేలు కానీ ఎటువంటి క్రాకర్స్ కానీ పేల్చకుండా ఈ శోభాయాత్ర నిర్వహించాలని చెప్పేసి ముందుగానే ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీకి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కమిటీ సభ్యులు కూడా దానికి అనుగుణంగా ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని అయితే ఇక్కడ నిర్వహించబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. ఇటుగా 5@5లో ఫైనల్ స్టోరీ చూద్దాం. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మండలం నిడుబ్రోలు ఆలూరు రైల్వే గేట్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. రైళ్లలో వరుస దోపిడీల్ని అరికట్టేందుకు రైల్వే పోలీసులు గస్తీ పెంచారు. తెల్లవారుజామున 3 గంటల టైంలో 2 వ్యక్తులు కట్టర్లతో సిగ్నల్ వ్యవస్థను ధ్వంసం చేసేందుకు యత్నించడం పోలీసులు గమనించారు. ట్రాక్పై మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తుండగానే ఆ 2 వ్యక్తులు పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. వెంటనే అలర్ట్ అయిన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో దుండగులు పరారయ్యారు. మరింతకీ వాళ్ళెవరు, ఎందుకని సిగ్నలింగ్ సిస్టమ్ని కట్ చేయాలని చూశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగరాజు లైవ్లో అందిస్తారు. నాగరాజు, ఆ నిందితుల్ని పట్టుకున్నారా? ఇంతకీ అసలు ఏం జరిగింది? ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రైల్వే ట్రాక్ల మీద, రైల్వే ప్రయాణికుల మీద చాలా పెద్ద ఎత్తున కూడా దొంగల ముఠాలు ఎంతో కాలంగా కన్నేసి చోరీలకు పాల్పడుతున్న పరిస్థితులు అయితే గతంలో కూడా చూసాం. ముఖ్యంగా గతంలో ఎక్కువగా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల, అదేవిధంగా నడికుడి మధ్యలో ఈ దారి దోపిడీలు, ట్రైన్ ప్రయాణికులను దోచుకోవడం అనేది ఎక్కువగా జరుగుతుండేది. అయితే గత ఏడాదిలో ముఖ్యంగా పిడుగురాళ్ళ దాటిన తర్వాత ఎక్కడైతే తుమ్మల చెరువు వచ్చిందో తుమ్మల చెరువు వద్ద ఇదే విధంగా దారి దోపిడీ దొంగలు ఒక్కసారిగా కూడా మొత్తం కూడా ట్రైన్లో కూడా దోచుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే అప్పుడున్న పోలీసులు, ముఖ్యంగా గుంటూరు జీఆర్పీఎఫ్ డిఎస్పీ, అదేవిధంగా అప్పుడున్న ఎస్ఐ వెంకటాద్రి కూడా ఒక 5 రౌండ్ల కాల్పులు కూడా జరపడం జరిగింది. ఆ ఘటన తర్వాత పల్నాడు జిల్లాలో ఏదైతే అత్యంత కీలకంగా దొంగలు భావించి దారి దోపిడీలకు పాల్పడుతున్నారో అక్కడ పూర్తిగా కూడా ఈ చోరీలు జరగడం అనేది ఆగిపోయింది. అయితే ఈ ఏడాది సమ్మర్లో ఇప్పటి వరకు కూడా పల్నాడు జిల్లాలో ఎటువంటి ఘటనలు నమోదు కాలేదు. ఈ క్రమంలో పోలీసులు ఎక్కువగా దృష్టి అంతా పల్నాడు జిల్లా మీద ఉండడంతోనే ఒక్కసారిగా కూడా దొంగలు రూట్ మార్చినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే బాపట్ల పొన్నూరు మధ్యలో అప్పికట్ల దగ్గర నర్సాపురం బెంగళూరు స్పెషల్ ట్రైన్ ఆపి 5 కోచుల్లో కూడా దాదాపు 11 తులాల బంగారు ఆభరణాలు కూడా దోచుకుపోవడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేకంగా ఈ రూట్లో కూడా నిఘా ఉంచి గస్తీ కాస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఒక్కసారిగా అర్ధరాత్రి సమయంలో ఏదైతే నిడుబ్ర రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ఆలూరు ట్రాక్ వద్ద ఒక్కసారిగా కూడా 2 అనుమానాస్పద వ్యక్తులు కూడా సంచరించడం కనిపించింది. పోలీసులు వారిని గుర్తించి హెచ్చరించిన క్రమంలోనే ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడం జరిగింది. రాళ్ల దాడి చేయడంతోనే దొంగలుగా భావించిన పోలీసులు వెంటనే వాళ్ళ మీద 10 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ 10 రౌండ్ల కాల్పులు జరపడంలో నర్సరావుపేటలో జీఆర్పీ ఎస్ఐగా ఉన్న రాజమోహన్ కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం అయితే ఏటైతే మనకి పిడుగురాళ్ల, అదేవిధంగా గుంటూరు నుంచి దాచేపల్లి వరకు ఉన్న ట్రాకు, మరొక వైపు గుంటూరు తెనాలి మీదుగా బాపట్ల వరకు ఉన్న ట్రాకుల్లో దొంగలు కనుక మరలా కనుక దోపిడీలు కనుక పాల్పడినా లేకపోతే ట్రైన్ ఆపినా వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలోనే కాల్పులకు కూడా వెనకాడమని పోలీసులు హెచ్చరించారు. అదేవిధంగా రాత్రి కూడా కాల్పులు జరిగినాయి. ఇక ముందైనా ఈ చోరీలు ఆగుతాయో లేదో వేచి చూడాల్సి ఉంది. అయితే ముఖ్యంగా డిఎస్పీ మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, సిగ్నల్ ట్యాంపరింగ్ అనేది చాలా పెద్ద నేరం. ఎవరైనా సరే సిగ్నల్ ట్యాంపరింగ్ పాల్పడితే మాత్రం పోలీసులు కాల్పులకు కూడా వెనకాడరని హెచ్చరిస్తున్నాం. ఇటువంటివి ఇప్పటికే 2 ఘటనలు జరిగినాయి కాబట్టి దొంగలు ఈ ప్రాంతాల్లో కనుక సంచరించిన అనుమానం ఉన్నా కానీ వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తూ ఉంది. రైట్ నాగరాజు, ఇది ఇవాల్టి 5@5 బ్రేక్.